వెల్కమ్ టు ఎస్టీవీ నేషనల్. ప్రస్తుతం మనం ఎన్సీఆర్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఈవెంట్లో ఉన్నాం. మనతో పాటు ప్రసాద్ మారెళ్ళ గారు ఉన్నారు, డాక్టర్ ప్రసాద్ మారెళ్ళ గారు. ఈయన చేసిన సర్వీసులకు గాను డాక్టర్ ప్రసాద్ మారెళ్ళ గారికి ఒక అవార్డుని అయితే ప్రదానం చేయడం జరిగింది. వారి మాటల్లో విందాం. ప్రసాద్ గారు ఢిల్లీ వచ్చి ఈ రోజున ఎన్సీఆర్సీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్లో అవార్డుని తీసుకోవడం జరిగింది. దాని గురించి ఆయన మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాద్ మారెళ్ళ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఎన్సీఆర్సీ ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా అందరికీ ఇక్కడ ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ అండ్ అవార్డు ఫంక్షన్ నిర్వహించారు. సో ఇందులో భాగంగా ఏంటంటే నేను లాస్ట్ 10 years నుంచి ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి కన్జ్యూమర్ రైట్స్ మీద అవగాహన సదస్సులు ఇవ్వడం, యాజ్ ఏ డాక్టర్గా నేను చాలా మెడికల్ సర్వీస్ చేశాను. ఈ మెడికల్ సర్వీస్ ఇప్పటివరకు నేను సుమారుగా 60,000 మందికి పేద ప్రజలకి ఉచిత మెడికల్ క్యాంపులు, అలాగే ఫుడ్ డొనేషన్స్ ఇలా ఇవ్వడం జరిగింది. మా ఎన్సీఆర్సీ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్థాపించి ఇప్పటికి 10 years అయింది. ఈ 10 yearsలో కూడా రూరల్ నుంచి అర్బన్ వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కూడా అవగాహన సదస్సులు ఇవ్వడం ఎప్పుడు జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఏంటంటే మేము చాలా కార్యక్రమాలు చేసాం. అది కోవిడ్ అయి ఉండొచ్చు, అంతకుముందు అయి ఉండొచ్చు. ఒక మెడికల్గా అంటే నేను ప్రస్తుతం సౌత్ ఇండియా చైర్మన్గా మెడికల్ అండ్ ఫుడ్ అండ్ సేఫ్టీగా నేను ఉంటున్నాను. ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ పరంగా, మెడికల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది కాలేజీ పిల్లల దగ్గర నుంచి, అలాగే పేషెంట్స్ దగ్గర నుంచి, అలాగే రూరల్ సర్వీస్ వరకు అందరూ కూడా అవగాహన ఇస్తూ ఈ కన్జ్యూమర్ యాక్ట్ అంటే ఏదన్నా రోగికి ఏదన్నా ప్రాబ్లం జరిగినా, ఒక ఎగ్జాంపుల్ మెడిసిన్స్ నాణ్యతమైన మందులు అమ్మకపోయినా, ఏదైనా ఎక్స్పైరీ డేట్లు అమ్మినా, సో ఇచ్చిన మందులు పనిచేయకపోయినా, అదేవిధంగా ఏదైనా డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా ప్రాణాలకు కోల్పడినా, అదే డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోయినా, సో అదే నర్సింగ్ సర్వీసెస్ అయినా కానీ, అలా ఏదైనా కానీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్లో ఏ భాగమైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒక హాస్పిటల్కు ఎగ్జాంపుల్ ఒక బిల్లు కడతాం మనం. ఇక్కడ ఒక డాక్టర్ ఫీజు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఫార్మసీ ఫీజు అయి ఉండొచ్చు. ఆ బిల్లు కట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ బిల్లు తీసుకొచ్చి వెంటనే మన కన్జ్యూమర్ యాక్ట్ అనే ఒక ఫామ్ ఉంటుంది. ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది కన్జ్యూమర్ ఫార్మ్ అనేది, ప్రతి స్టేట్లో ఉంటుంది. సో అదేవిధంగా ఆ కన్జ్యూమర్ ఫార్మ్లో అయితే వాళ్ళు సొంతంగానే కేసు వేసుకోవచ్చు, లేదంటే మాలాగా ఒక సర్వీస్ సోషల్ సర్వీస్ ఎన్జిఓస్ చేసే పర్సన్స్ నుంచి కూడా వాళ్ళు ఒక కేసు వేసుకోవచ్చు, లేదు అంటే ఒక లీగల్గా కూడా కేసు వేసుకోవచ్చు. ఇలాగా అంటే బేసికల్గా ఏంటంటే చాలా వరకు కన్జ్యూమర్ యాక్ట్లో, కన్జ్యూమర్ సర్వీస్లో అందరికీ న్యాయం జరుగుద్ది. బట్ ఏంటంటే అవగాహన చాలా తక్కువ ఉంది రోజుల్లో. అలాంటి అవగాహన పెంపొందించడానికి ఇలాంటి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనేది ఒక సంస్థలు, మా సంస్థ అనేది చాలా ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగానే ఈరోజు మాకు ఈ సర్వీస్ అవార్డు రావడం జరిగింది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి నేను చేసిన సర్వీసులు అన్నింటినీ గుర్తించారు. ఆ గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు చెప్పండి సార్. మీరు ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వైద్య సేవలతో పాటు మీకు ఓన్గా హాస్పిటల్ ఉంది. దాని ద్వారా మీరు కమర్షియల్ సర్వీసులు చేస్తున్నారా, ఫ్రీ సర్వీసులు చేస్తున్నారా? వన్ హెల్త్ మెడికల్ సెంటర్ అనే హాస్పిటల్ వైజాగ్లో ఉందండి నాది. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటున్నాను. మేము హాస్పిటల్ పెట్టిన నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న 10 సంవత్సరాల్లో ఇప్పటివరకు కమర్షియల్ సర్వీస్ అనేది ఏ రోజు చేయలేదు. ఇప్పటికి కూడా మా దగ్గర పేద ప్రజలకు, వైట్ రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు కూడా ఓపీ ఫ్రీ అనేది చూస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కన్జ్యూమర్ రైట్స్ అండర్లోనే లాస్ట్ ఈవెంట్లో కూడా, లాస్ట్ 1 year కిందట కూడా ఎవరైతే వైట్ రేషన్ కార్డు తీసుకొస్తారో వాళ్ళందరికీ ఓపీ ఉచితంగా చూడబడిన అనౌన్స్మెంట్ కూడా చేశాము. సో ఇందాక మీరు చెప్పారు కన్జ్యూమర్ యాక్ట్లో ఎవరైనా సరే మెడికల్ బిల్స్ కానీ, హాస్పిటల్ బిల్స్ కానీ, లేదంటే మెడిసిన్ కొన్న బిల్లు కానీ ఉంటే వాటితో ఎలా ఫైట్ చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్లో ఏంటంటే మెయిన్ ఎక్కడ ఫాల్స్ జరిగినా కంపల్సరీ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్స్ ఎలాగా, ఒక ఎగ్జాంపుల్, ఒక ఫార్మసీకి వెళ్ళాము, ఒక మెడిసిన్ తీసుకున్నాం. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ఫార్మసీలో బిల్స్ తీసుకోకుండా మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోతారు. మెడిసిన్ వేశారు, ఒక రియాక్షన్ వచ్చింది, పరిస్థితి ఏంటి, తర్వాత వెళ్తారు, మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల రియాక్షన్ వచ్చిందండి, ప్రూఫ్ ఏంటని అంటారు. సో ఆ పర్సన్, ఆ కన్జ్యూమర్ అనే పర్సన్, ఆ రోగి తాలూకా పర్సన్ వచ్చేసి ఫైట్ చేయాలంటే అవ్వదు. సో మన ఎవిడెన్స్ అనేది, బిల్ అనేది చాలా ఎవిడెన్స్. అదే పర్సన్ టాబ్లెట్స్ తీసుకొని, బిల్లు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, మెడిసిన్ వేసిన తర్వాత ఏదైనా రియాక్షన్ వచ్చినా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు అమ్మినా, ఏదైనా అంటే నాణ్యతమైన మందు లేకపోయినా కానీ, సో ఆ బిల్లు తీసుకొని వెంటనే కన్జ్యూమర్ ఫార్మ్కి వస్తే మ్యాక్సిమం 90 days, లైక్ 3 months, ఇంకా మ్యాక్సిమం ఒక 1 month. లైక్ మా కన్జ్యూమర్ యాక్ట్లో ఏంటంటే 90 days కల్లా ఒక క్లియరెన్స్ వస్తుంది. సో ఆ క్లియరెన్స్ ఎలా వస్తుంది అంటే కన్జ్యూమర్ ఫార్మ్ యొక్క రూల్ అనమాట అది. సో ఆ బిల్ తీసుకొని వస్తే ఆ పర్సన్కి ఏంటంటే 90 రోజుల్లో మన కన్జ్యూమర్ ఫార్మ్ నుంచి న్యాయం చేయొచ్చు. సో కంపల్సరీ ఏంటంటే ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా
ఏ ల్యాబ్కి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గర హాస్పిటాలిటీకి వెళ్ళినా ప్రతి పేషెంట్ కూడా ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి పేషెంట్, మందులు కొనుక్కున్న ప్రతి పేషెంట్ బిల్లు కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే ఆ పేషెంట్కి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనం తగిన న్యాయం చేయగలుగుతాము. అది కన్జ్యూమర్ యాక్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ పదం సార్. ఇప్పుడు మీరు ఈ హాస్పిటల్ సర్వీసెసే కాకుండా మీరు ఒక ట్రస్ట్ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నారని తెలిసింది. అసలు ఆ ట్రస్ట్ సర్వీసెస్ ఏంటి? ఆ ట్రస్ట్ ద్వారా మీరు ఎటువంటి సర్వీసులు ఇస్తున్నారు? వరహా వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ స్థాపించి మేము 4 years ప్లస్ అయిందండి. సో ఆ ట్రస్ట్ స్థాపించిన ఈ రోజు వరకు కూడా మా మెయిన్ గోల్ ఏంటంటే, అసలు ట్రస్ట్ ఎందుకు ఓపెన్ చేశామంటే అందరికీ విద్యార్థులకి లైక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మాది. మాకు ఒకటే లక్ష్యం ఏంటంటే అందరికీ అందుబాటులో విద్య, అందుబాటులో వైద్యం, అందుబాటులో విద్య ఇవ్వడం, అందుబాటులో వైద్యం ఇవ్వడం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఒక నర్సింగ్ కోర్సు తీసుకుందాం. సో మా ప్లానింగ్ ఇప్పుడు నర్సింగ్ కోర్సు, ఫిజియోథెరపీ కోర్సు, లైక్ హోమియోపతి, ఇలా డెంటల్, ఇలా ఇంకా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఈ కోర్సెస్ అన్నిటి కూడా మేము ఇప్పుడు ఫైల్ రన్ చేయడం జరిగిందండి గవర్నమెంట్లో. ప్రస్తుతం మా ఫైల్ ప్రాసెస్లో ఉంది. సో మా కాలేజీలు ఓపెన్ చేయడం మా లక్ష్యం పెట్టుకున్నాము. బట్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్లకు కాకుండా సో అందరికి ట్రస్ట్ ఓరియంటేషన్గా అందరికి అందుబాటులో వైద్యం, అది కూడా మెడికల్ వైద్యం అంటే లైక్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అన్ని కూడా అందించడం మా లక్ష్యం అండి. సో అదేవిధంగా ప్రజలకు వైద్యం, హాస్పిటాలిటీ పరంగా అందరికీ ఉచిత వైద్యం ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నాకు ఉచిత వైద్యం ఇవ్వాలంటే నా దగ్గర సరిపడే మనీ నా దగ్గర ఉండదు. నేను ఒక నార్మల్ ఎంప్లాయీని, నేను నార్మల్ ఒక చిన్న హాస్పిటల్ రన్ చేస్తున్న పర్సన్ని. సో నా దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్స్తో, నా దగ్గర ఉన్న లైక్ ఎక్విప్మెంట్స్తో నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను. సో దానికి కావాలంటే నార్మల్గా అంటే లైక్ ఒక 100 రూపాయలు తీసుకున్న ఫీజు దగ్గర నేను 10-20 రూపాయలు తీసుకొని కూడా నేను సర్వీస్ చేయాలి. అలా చేయలేకపోతే నేను ప్రజలందరికీ నేను సర్వీస్ ఇవ్వలేను. సో అందుకని ఏంటంటే ఉచితంగా ఇవ్వలేకపోయినా సర్వీస్ అందరికీ అందుబాటులో మంచి సర్వీస్ ఇవ్వాలని నా లక్ష్యం పెట్టుకున్నాను. అలాగే ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం వలన ఎంతమందికి బెనిఫిట్ చేయగలిగారు సార్? లాస్ట్ 4-5 years చూసుకుంటే నా ట్రస్ట్ నుంచి ఎవ్రీ ఇయర్ అండి, ఒక నేషనల్ అవార్డ్స్ దగ్గర నుంచి, కాన్ఫరెన్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఆర్ఫనైజ్ దగ్గర నుంచి, నెక్స్ట్ చిల్డ్రన్ లైక్ పిల్లలకి విద్య దగ్గర నుంచి, పుస్తకాల పంపిణీ దగ్గర నుంచి, మెడికల్ టెస్ట్ చేయడం వరకు, అది నెక్స్ట్ మందులు పంపిణీ వరకు, నెక్స్ట్ హాస్పిటాలిటీ కూడా కొన్ని ట్రీట్మెంట్ చేయడం వరకు, ఇలాంటి సర్వీసులు ఎవ్రీ ఇయర్ మాకు తెలిసినంత వరకు ఒక 20,000 పీపుల్ చేస్తున్నాం. మీరేమో మీ ట్రస్ట్ గురించి చాలా చిన్నగా చెప్తున్నారు. నేను ఒక చిన్న ఎంప్లాయీ అండి, నాది చాలా చిన్న ట్రస్ట్ అని చెప్తున్నారు. కానీ మీ ట్రస్ట్కి వచ్చేటటువంటి సెలబ్రిటీస్ కానివ్వండి, మీరు మీ ఈవెంట్స్కి పిలిపించే వాళ్ళందరూ కూడా చాలా హైర్ అఫీషియల్స్, జడ్స్, ఇలాంటి వాళ్ళు ఎలా వస్తున్నారు సార్? అంటే ఒకటి సార్, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మంచి ఆలోచన, మంచి సర్వీస్తో ఉంటే ఎవరైనా మన వెనక ముందుంటారు, మన వెనుకుంటారు. ఈ రోజు వరకు మేము చేసే సర్వీస్ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను సార్, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం, ఈ 2 ఉంటే ఎవరైనా వస్తారు. ఈ 2 కాకుండా మూడో దానికి ప్రాధాన్యత ఇచ్చే ట్రస్టులు చాలా ఉన్నాయి. సో ఆ ట్రస్టులు వెనక ఏమవుతుందో ఏంటో మాకు తెలియదు. సో ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యంగా ఉండాలి, చదువుకోవాలి. ఇప్పుడు నవేడేస్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ నాన్ ప్రాఫిటబిలిటీ, అది ఎక్కడైనా అందరికి తెలిసిన విషయమే. సో నే కాన్సెప్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్గా కాకుండా అందరికి అందుబాటులో తగిన న్యాయం చేయాలని నా కోరిక. సో ఇదే విషయం, ఇదే కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు నా అనుకుంటారు, ఉండారా చెప్పండి? 100%. సో అదే జరుగుతుంది అక్కడ. సో సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, హైయర్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు, నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అందరికి మంచిగా విద్యను పంచాలి. ఈ 2 లక్ష్యంతో నేను సొసైటీలోకి వచ్చాను. ఈ 2 లక్ష్యంతో ఒక డాక్టర్గా సర్వీస్ చేస్తూ, ట్రస్ట్ ఓపెన్ చేస్తూ, చిల్డ్రన్స్ పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని వాళ్ళని కోరుకుంటూ నేను సమాజం నడుస్తున్నాను. సో దానికోసమే నా వెనక 10 మంది మంచి పర్సన్స్, హైర్ అఫీషియల్స్ కానీ, NGOs కానీ చాలా వరకు నా వెనక నిలిచి ఉంటున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.